మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన యొకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను: యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే. నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీ చేతికప్పగించెదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడుగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారిని లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇశ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులును గుడారములలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు, వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ యవనులును వారితో కూడానున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడూ తన్ను ఎదురించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయెను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము. 7 ఏడాది నాటికి సిరియా రాజు నీమీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను.